నమస్కారం ఫ్రెండ్స్. టాలీవుడ్లో మినిమం గ్యారంటీ హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్కి ఫేవరెట్గా మారిపోయాడు హీరో శ్రీవిష్ణు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ లాంటి వరుస హిట్స్తో ఫుల్ ఫామ్లో ఉన్న ఆయన రీసెంట్గా ఒక రేర్ సెల్ఫ్ క్లాష్ని ఫేస్ చేశాడు. ఒకే హీరో నటించిన 2 సినిమాలు ఒకే వారం గ్యాప్లో రిలీజ్కి రెడీ అవ్వడం టాలీవుడ్లో చాలా అరుదు. అవును ఫ్రెండ్స్, యాదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో వస్తున్న విష్ణు విన్యాసం, అలాగే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్, ఈ 2 సినిమాలు ముందుగా ఒకే రోజున రిలీజ్ అవ్వాల్సింది. కానీ బాక్సాఫీస్ దగ్గర క్లాష్ రాకుండా 2 సినిమాలకు ప్రాపర్ ప్రమోషన్స్ దక్కేలా ఫైనల్గా రిలీజ్ డేట్స్ మార్చారు. విష్ణు విన్యాసం సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలోకి వస్తుండగా, థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్ మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అసలు శ్రీవిష్ణు 2 సినిమాలు ఒకేసారి ఎందుకు వచ్చాయి? ఈ విష్ణు విన్యాసం సినిమా బడ్జెట్ ఎంత? రిలీజ్కి ముందే ప్రొడ్యూసర్కి ఎన్ని కోట్ల లాభం వచ్చింది? అసలు సినిమా హిట్ అవ్వాలంటే బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేయాలి? ఈ లెక్కలన్నీ చాలా సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా ఈ విష్ణు విన్యాసం సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సుమంత్ నాయుడు నిర్మాణంలో వస్తున్న ఈ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్కి ప్రొడక్షన్ ఖర్చులు, అందరి రెమ్యునరేషన్లు, పబ్లిసిటీ అన్నీ కలుపుకుని దాదాపు 19 కోట్లు ఖర్చయింది. మరి ఇందులో మన హీరో శ్రీవిష్ణు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 2 ఏళ్ల క్రితం వరకు కేవలం 2 నుండి 3 కోట్లు మాత్రమే తీసుకునే శ్రీవిష్ణు సామజవరగమన భారీ సక్సెస్ తర్వాత తన ఫీజును పెంచాడు. ఈ సినిమాకి ఆయన సుమారు 5 కోట్ల నుంచి 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే సినిమా బడ్జెట్ 19 కోట్లలో దాదాపు 30% కేవలం హీరో రెమ్యునరేషన్కే వెళ్ళిందనమాట. మరి శ్రీవిష్ణుకంత డిమాండ్ ఎందుకొచ్చింది? ఆయన సినిమాలకు థియేటర్లతో పాటు ఓటీటీ శాటిలైట్ టీవీ మార్కెట్లో కూడా ఫుల్ క్రేజ్ ఉండటమే దానికి కారణం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే లెక్కలు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సినిమా ఇంకా రిలీజ్ కూడా కాలేదు, ఒక్క షో కూడా పడలేదు. కానీ ప్రొడ్యూసర్ సుమంత్ నాయుడు మాత్రం అప్పుడే 7 కోట్ల లాభంతో ఫుల్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. అదిలాగో ఇప్పుడు సింపుల్గా వివరిస్తాను చూడండి. సినిమా తీయడానికి ప్రొడ్యూసర్కైన మొత్తం ఖర్చు 19 కోట్లు. కాని ఈ సినిమాకి సంబంధించిన అన్ని హక్కులు, థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్, అమ్మగా వచ్చిన మొత్తం ఆదాయం, ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 26 కోట్లు. అంటే 26 కోట్లలోంచి బడ్జెట్ 19 కోట్లు తీసేస్తే ప్రొడ్యూసర్కి సినిమా రిలీజ్కి ముందే మిగిలిన టేబుల్ ప్రాఫిట్ 7 కోట్లు. ఒక రకంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్కి ఇది జాక్ పాట్ అనే చెప్పాలి. మరి థియేటర్లలో రిలీజ్ అవ్వకముందే 26 కోట్లు ఎలా వచ్చాయంటారా? దానికి కారణం నాన్ థియేట్రికల్ రైట్స్. ఈ 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందో ఇప్పుడు బ్రేకప్ చూద్దాం. ముందుగా నాన్ థియేట్రికల్ హక్కులు. కేవలం డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారానే ఈ సినిమాకి ఏకంగా 18.5 కోట్లొచ్చాయి. అంటే పెట్టిన బడ్జెట్ మొత్తం ఇక్కడే వెనక్కొచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపు 11 కోట్లకు దక్కించుకుందని టాక్. అలాగే టీవీ, శాటిలైట్ రైట్స్ 5.5 కోట్లకు, సరిగమ ద్వారా ఆడియో రైట్స్ 2 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక్కడొక క్లారిటీ ఏంటంటే, మార్చి 6న వస్తున్న మృత్యుంజయ్ మూవీ హక్కులు నెట్ఫ్లిక్స్ తీసుకుంది. ఈ విష్ణు విన్యాసం మాత్రం అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. ఇక థియేట్రికల్ హక్కులు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ థియేట్రికల్ రైట్స్ని వెంకట్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వారు 7.5 కోట్లకు కొనుగోలు చేశారు. సో థియేట్రికల్ 7.5 కోట్లు ప్లస్ నాన్ థియేట్రికల్ 18.5 కోట్లు, మొత్తం కలిపి 26 కోట్ల బిజినెస్ జరిగిందన్నమాట. ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యాడు, బాగానే ఉంది. కానీ 7.5 కోట్లు పెట్టి సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలంటే థియేటర్లలో ఎంత కలెక్ట్ చేయాలి? పబ్లిసిటీ, ప్రింట్ ఖర్చులు అన్నీ కలుపుకుని సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8.5 కోట్ల రూపాయలు షేర్గా ఫిక్స్ అయ్యింది. టాలీవుడ్ లెక్కల ప్రకారం మనం కొనే 100 రూపాయల టికెట్లో డిస్ట్రిబ్యూటర్కి వెళ్లే షేర్ కేవలం 50 రూపాయలు మాత్రమే. అంటే డిస్ట్రిబ్యూటర్కి 8.5 కోట్ల షేర్ రావాలి అంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. 16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే ఈ విష్ణు విన్యాసం సినిమాని బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్గా ప్రకటిస్తారు. సో ఫ్రెండ్స్, ఇవి విష్ణు విన్యాసం సినిమా బడ్జెట్ మరియు
బాక్సాఫీస్ టార్గెట్ లెక్కలు. ఒకే వారం గ్యాప్లో వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఫిబ్రవరి 27న కామెడీ, మార్చి 6న క్రైమ్ థ్రిల్లర్. మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ లెక్కలు మీకు సింపుల్గా అర్థమైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి జెన్యూన్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.